ఆ డైలాగ్లా కావాలి నాకు. మాట్లాడు ఇంకోసారి ప్లీజ్ ప్లీజ్ రాజీ. కోపం వస్తేనే బాగున్నావు రాజీ. ఏంటి రాజీ బాక్స్లో బిర్యానీ ఏంది? పాలకోవానా? బ్రెడ్ హల్వానా? ఏం స్వీట్లు తగ్గ చేస్తా ఉన్నావు? అయితే అందుకని చెప్పేసి తీపిగా తినాలనిపించింది ఎవరికైనా, అందుకని చెప్పేసి చేస్తా. డాడీ తెచ్చుకుంటారా? డాడీ తెచ్చుకుంటారా? హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అన్నం తిన్నారా? తినలేదా? పిన్ని దగ్గరికి వెళ్తున్నాం కదా. ఉయ్యాలు ఊగుతున్నాయి అంట. ఏ కోళ్ళ? బాగా ఊగుతా ఉన్నా. బ్రెడ్ హల్వా. బ్రెడ్ అంత వేసిన పైన వేసా. చాలా బాగుంది టేస్ట్. అయితే తీయగా నెయ్యి మీద నెయ్యి పోసింది. ఎక్కువ నెయ్యి కదా. కో వీక్ష తినుపమ్మా. డబ్బులు వదిలే తిను. ఏంద్రీ ఈసారి వీక్ష ఏందో హెయిర్ అంతా లూజ్ వదిలేసింది. వీక్ష తల స్నానాలు చేశారా? హెయిర్ ఎట్ వదిలే స్టైల్ అంటారు. డాడీ హాయ్ చెప్పు. హాయ్ అండి. ఈరోజు నీ కోసం మీ పిన్ని కోసం నేను బ్రెడ్ హల్వా చేస్తున్నా. తింటావా? తినవా? ఇంకా బ్రెడ్ హల్వాలోకి కావాల్సినవి మొత్తం అయితే రెడీ చేసుకున్నాను. మా తోడుకోళ్ళు అయితే ప్రెగ్నెంట్ కదండి, ఇంకా అందుకని అమ్మాయి అంతటా అమ్మాయి చేసుకుంటే ఇంక అస్సలు తినబుద్ధి కదక్క అని చెప్తా ఉంది. ఇంక అందుకని చెప్పేసి మొన్న ఒకసారి పాల తలికలు చేసుకుని ఇంక తీసుకొని వెళ్ళాను. చాలా బాగుంది అక్క అంది. అదే విధంగా ఇంక ఈరోజు మళ్ళీ బ్రెడ్ హల్వా అయితే చేయబోతున్నాను. పంచదార, వాటిలో కావాల్సినవి ఇంకా జీడిపప్పు, కిస్మిస్లు, అదేవిధంగా యాలకులు, నెయ్యి డబ్బా ఒకటి, నెయ్యి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుండిద్ది అని చెప్పేసి పాల ప్యాకెట్, ముఖ్యమైనది మనకి బ్రెడ్ అనమాట. ఇంకా బ్రెడ్ అనేది మొత్తం చుట్టుపక్కల ఇవన్నీ కదా బ్రౌన్ కలర్లో, ఇవి రాకుండా ఇట్లా చేసేసుకున్నాం గ్లాస్తో. ఇదిగో డాడీ, ఇదిగో వడింది. ఇట్లా గ్లాస్తో చేస్తే ఏంటంటే మనకి ఇట్లా వచ్చింది అనమాట. ఇట్లా చేసినట్టుగా పక్కన పెట్టేసుకుందాం. ఇవి చూస్తుంటే చిన్న చిన్న ఇడ్లీలాగా ఉన్నాయి కదండి. మొత్తం అయితే ఈ విధంగా అది వేసుకొని ఆయిల్ అనేది ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, మొత్తం అయితే ఈ విధంగా చేసేసుకున్నాను. ఆయిల్ ఫ్రై చేసేసుకున్నాం. అమ్మా మనకి బాగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం బ్రెడ్ అనేది. పెట్టిండు ఏమైంది? పాలు మొక్క పెట్టాడు. పాలు ప్యాకెట్గా అదిగో పోతాను. ఎలికిలో కొరికిండిలే, అంత నీసాలు వచ్చింది రాజే. ఎలికే వారం, ఎలికి కథ, దొంగ దొంగ పాలు తాగుతాం. అమ్మా నువ్వు క్రిస్మస్ మొత్తం తింటున్నావు సుహాసు. అయిపోవచ్చు, నీకు 4 ఉంది. ఇంకా మీ చిన్నమ్మకి ఏమి ఎత్తారా? బాగున్నాయి అమ్మా, బాగున్నాయి అంట. మీ అమ్మకేమంట పెట్టమా కొట్టుకో.
అవి మాడిపోతానే పట్టుకో. ఆ డైలాగ్లా కావాలి నాకు. మాట్లాడు ఇంకోసారి ప్లీజ్ ప్లీజ్ రాజీ. నీ కోపం వస్తేనే బాగున్నావు రాజీ, గుడ్ల కోపలాగా. ఓయ్ రాని కోపం రాని ఇంకా. నాకు ఎందుకంటే అడుగుతున్నావు, బీపీ ఎక్కువైంది. కుక్కలు అరుతున్నందుకు బావు బావు అని. కుక్క కరిచినా వ్యాక్సిన్ ఉంది రాజు, నువ్వు కరిస్తే అసలు వ్యాక్సిన్ లేవు. కోపం తగ్గించుకున్న మాటని ఏమంటావు? అదేం గంట నూనె నువ్వు పరుపు నూనెకి వెళ్ళి రావాలని నువ్వు అది వేసినావు. ఆ పరుపు బ్యాక్గ్రౌండ్ బాగుండదని చెప్పేసి మంచం అయితే నిలబెట్టావు గోడలాగా. అది ఏ క్షణమైనా పడవచ్చు. నువ్వు కొంచెం అజాగ్రత్త కాదు, జాగ్రత్తగా ఉండి చూసుకుంటా ఉండు, ఓకేనా? అది నీ తల మీద పడిద్ది మంచం, జాగ్రత్తగా ఉండు. ఇదేనికి తినటానికి నేను నువ్వు విడిగా తినడానికా? కరకరలాడుతూ ఉంటాయి వాటిని. అవును రాజు, బాగా ఫ్రై చేయించి ఉంచు. ఎప్పుడన్నా చికెన్ ఫ్రైలో వాటిలోకి ఫ్రై చేసుకునేటప్పుడు పైన అది కూడా దీన్ని ఏమంటారు, పొడి వేసుకొని ఫ్రై చేసుకుంటారు, మళ్ళీ బాగుంటుంది అంటగా. మాడబెట్టావు అయ్యి, వచ్చే కలర్ అంతేలే బాబా. మీ మొహంలో మాడిపోయినాయి, నాకు నచ్చరా. తిను. వాడు ఏడుతాడు మళ్ళీ నీ కొడుకు. ఏం కావాలంట? బ్రెడ్ అంటే ఇష్టం రాజే? నేను పారిపోయాడు తింటున్నావుగా. హల్వా చాన్నాళ్ళు అవుతుంది, ఈసారి పంచదార బొక్క పెడుతున్నాడు చూడు. ఎందుకు సువాసగా నామే తీసుకురాస్తుందేంది? మొహాన్ కొట్టాలేంది? నీకు ఎక్కువైంది రో. తల్లి కొడుకులు ఇద్దరు పడతాయి, అర్థమైందా? అడ చూడటం కాదు, మేము మాడి పెడుతుంది ఆడ. నువ్వు అంతా లాక్కుంటుంది రాజు, 2 గంటలు పెట్టిన ఏం ఉడుతుంది? గిట్టి కొత్తట్లా నువ్వు. మాడి పెట్టావా? మాడిందే కలర్ తెలుసా? అవునా? సరే కానీ చేసేదేముంది. నూనె నేను చెడబెట్టు, సాప్ మీద పెట్టు మాక. పిల్లడు వస్తాడు, జాగ్రత్త చూసుకుంటా ఉండాలి ఈడ. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని. కడాయి ఈ కుక్కర్ గిన్నె వాడదని చెప్పేసి చాలాసార్లు చెప్పారు, వాడకాక ఇక్కడ నుంచి. రేపు ఒక 10 రోజులకి స్టీల్ సామాన్ ఏం కావాలి చెప్పు, మొత్తం రాసుకో, తీసుకుంటా. పెద్ద బండి కావాలి, ఒక 10,000లో. చక్కెర వేసుకోండి. 1 గంట అవుతుంది మా. వాటర్ పోసేసుకోండి. పాలు పెట్టి చిన్న సరిపోద్దా? చిన్న చాలు. తర్వాత డ్రై ఫ్రూట్స్ దేంట్లో చెప్తూ? నెయ్యిలో. అదే వీడియో లాస్ట్ కదా, చూసుకోవచ్చులే. పాకం రెడీ అయ్యాక కట్ల పోయి మీరు చేయొచ్చుగా, బాగుండేది. పంపు నొగ్గిద్ది. అవునా? ఏంటి యాలకులా? కొంచెం నెయ్యి, మళ్ళీ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని కలిపేసుకోవాలి. బావా నెయ్యి అయితే వేడైంది కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. మనకు ఒక పక్క బెల్లం పాకం కూడా బాగా రెడీ అవుతూ ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, వేసేసుకున్నాం.
మొత్తానికైతే మనం బ్రెడ్ హల్వా చేయడం అయితే ఇంకా అయిపోయింది. మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాం. సగం మా ఆయన మా అబ్బాయి దూడలాలు తింటమే సరిపోయింది. నేనా? నన్ను ఎందుకు రాజు ఈ 4 ప్లేట్లు ఈ 4 ప్లేట్లు తెప్పిస్తే వాడి పేరు మీద చెప్పి తినేసావు. ఇంత ఒక్కడు కూడా నోట్లో పెట్టుకోలేదు నేను. నిజమే. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇది మొత్తం చల్లారిన తర్వాత పాలు పోసేస్తాం. పాలు వేడి చేసి పోయాలి. ఏం కాదు, వేడిగానే ఉంది. మా అబ్బాయి పక్క పెట్టేది ఇది. సరిగా పెట్టి రాజు, నీ నవ్వుకు భయం పడుతున్నా నాకు. ఎందుకు అట్లా నవ్వుతూ? మొదలుగా భయం వేస్తుంటే వీడియో తీయడానికి కష్టం అవుతుంది నాకు. తోడుకోళ్ళ కోసమా స్వీట్ల మీద స్వీట్లు చేస్తున్నావు ఏంది? మళ్ళీ అమ్మాయి పుట్టిద్ది ఏంది నా తమ్ముడికి? మోసుకో నువ్వు. అమ్మాయి ఎందుకు పుట్టిద్ది? ఈసారి అబ్బాయి పుట్టాడు. చిన్న శుభ్రాజు పుడతాడు. అమ్మాయి పుట్టిన చేసేది ఏముంది, అబ్బాయి పుట్టిన చేసేది మన చేతిలో ఉందా? కొనుక్కొచ్చుకునేదా? దేవుడిచ్చేది. ఏదైనా వస్తువు అయితే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను ఇయ్యా అనుకుంటాం, కానీ ఎవరైతే ఏం చేయగలుగుతారు. కానీ మనకి అట్ట మగపిల్లాడు, నా తమ్ముడు కూడా మగపిల్లాడు ఉంటే ఆశ అని చెప్పేసి నాకు ఒక అన్నగా నాకు కోరిక ఉండేదిగా. తిప్పు, నువ్వు తినడం మాకు నోరు అవుతుంది. కొంచెం వేసి తింటాం మేము కూడా. బొడ్డోడు నేను. చిన్న కప్పు తెచ్చుకోపోయేసి